గెస్ట్ అని పిలిచారు, కానీ బాగుంటుంది అన్న. ఇద్దరు ఒకే ఫ్రేమ్లో చూస్తాం కదన్న. ఆయన ఆయన మొగుడు అది ఇద్దరిని బాలయ్య గారిని విశ్వక్సేనని ఒకే స్టేజ్ మీద చూసినప్పుడు మీకు ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఫీలింగ్స్ ఎలా ఉంటుందంటే ఇద్దరు దేవుళ్ళని చూసినట్టు పక్కనే ఉంటుంది అన్న. ఇంకా ఇద్దరు దేవుళ్ళని చూసినట్టు ఉంటుంది అన్న పక్కన. అవును అవును. సో ఈసారి విశ్వక్సేన్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొడతారు. బ్లాక్ బస్టర్, మళ్ళీ బ్లాక్ బస్టర్. దాస్కా దానికితో కొట్టాడు, మళ్ళీ ఈసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో కొట్టేస్తాడు అన్న. ఈసారి మటుకు ఎంత రావచ్చు అనుకుంటున్నా? కలెక్షన్స్ ఎంత రావచ్చు? కలెక్షన్స్ మటుకు దీనికి ఎక్స్పెక్ట్ చేయలేమన్న. అంత కలెక్షన్ రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయలేము. 100 crores రావచ్చా? పక్క రావచ్చు అన్న. 100 crores దాటిపోతుంది అన్న. 100 crores అన్న. ఇంకా దాటిపోతుంది ఇంకా దాటిపోతుంది. మరి ఇప్పుడు బాలయ్య గారు కూడా ఇక్కడికి వస్తున్నారు కదా, అంటే ఇద్దరితోటి ఒకసారి మీరు మాట్లాడితే ఏమని మాట్లాడతారు? అంటే మీకు మైక్ ఇస్తే లోపల యాంకర్ ఏమని మాట్లాడతారు? ఆమెతో వాళ్ళతో ఇప్పుడు ఏదో క్వశ్చన్ అడగమంటారు కదా యాంకర్, ఒకవేళ మీ దగ్గరికి మైక్ వస్తే బాలయ్య గారిని విశ్వక్సేనని ఏమని మాట్లాడతారు, ఏమని క్వశ్చన్ అడుగుతారు? విశ్వకన్నా బాలయ్య బాబా ఒకే ఫ్రేమ్లో రావాలని అడుగుతామన్నా. ఒకే సినిమా తీయాలనుకుంటా. ఇద్దరు మాస్ లేదన్న వాళ్ళు. ఫిలిం ఇండస్ట్రీకి మొత్తం మాసెస్ వాళ్ళు. మాసెస్ వాళ్ళు. ఎట్లుంటుంది మరి ఇద్దరు కలిపి సినిమా తీస్తే? అది ఎట్లుంటుందంటే ఇంకా ఇద్దరు ఇంకా మాసెస్ కలిసి ఎట్లుంటుందని ఇంకా రికార్డ్స్ ఇంకా బదులు కొడతారు అది. సో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు కదా, ఎలాగంటే విశ్వకన్నా పక్క తారకన్న ఫ్యాన్ కదా పక్క. ఇద్దరికి పక్క వాళ్ళ ఆయన విశ్వకన్నా నందమూరి ఫ్యామిలీకి పెద్ద వీరాభిమాని ఆయన విశ్వకన్నా. బ్రో కొంచెం